చేస్తారు కాబట్టి అదే ఆడిట్ కి పెడతారు, కాగు పెడతారు, కానీ ఎవడు దాంట్లో లోపాలు ఎతికి అంటే ఇంతకుముందు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు సేకరించారు సార్ అప్పట్లో. ఇటకకి నేను కూడా డబ్బులు ఇచ్చా, ఇటుకలకి ఇచ్చారు, 200 రూపాయలు ఒకసారి ఇచ్చా, 500 రూపాయలు ఒకసారి ఇచ్చా, 300 రూపాయలు ఒకసారి ఇచ్చా. కాగితం ఉంది కానీ ఆ ఇటకలు ఏమైనాయో తెలియదు. ఇప్పుడు అవి ఏమైనాయో ఆ విరాళాలు చాలా మంది గాజులు ఇవన్నీ కూడా బంగారం మీద కూడా ఇచ్చారు. అవి వేరు, అది అమరావతి ఉద్యమం కోసం ఇచ్చింది, అది గాజులు ఇచ్చినాయి. అమరావతి ఉద్యమం మధ్యలో జగన్ ఆపేశాడు కాబట్టి ఆ ఉద్యమకారులు రోజు ఆమర నిరాదీక్షలు రిలే నిరాదీక్షలు చేశారు కదా. పొద్దున పూట్ల టిఫిన్, సాయంత్రం పూట్ల భోజనం, వాళ్ళది దీక్షకు ముందు టిఫిన్, దీక్ష అయిపోయాక భోజనానికి, ఖర్చులకి. అది ఉద్యమ సంఘాలకి, అది దానికి ప్రభుత్వంతో సంబంధం లేదు. అది టీడీపీ అప్పుడు లీడ్ తీసుకుంది, అది వాళ్ళకి సంబంధించింది. అది అమరావతి జేఏసీ వాళ్ళు చూసుకుంటారు. అనేక మంది జేఏసీ మెంబర్లకి కార్లకి డబ్బులు కూడా కట్టారు వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ కూడా. అది సంబంధం లేదు, అవును, అది సంబంధం లేదు. కానీ ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం, ప్రభుత్వం దానికి లెక్క చూపెట్టాల్సి ఉంటది. కానీ ఈ స్థాయిలో అంటే విద్యా అభివృద్ధికి కూడా విరాళాలు సేకరించడం అనేది బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. ఫస్ట్ మన రాష్ట్రంలోనేమో. తప్పనని నేను ఇస్తే చేస్తామనద్దు, చేస్తూ ఉంటాం, ఇవ్వండి అని. అంటే మీకేమన్నా అట్లాగా ఉందంటే ఫీలింగ్, ఇవ్వండి అయ్యా మీ పేరు పెడతామంటలో తప్పు లేదు. అది వస్తే మాత్రమే చేయగలుగుతాం.